రాష్ట్ర జాతీయ అధికార ప్రతినిధి మరి జోష్నా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ యువగళం స్టార్ట్ అయ్యి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు సోదరులు డాక్టర్ పొగాకు జయరాం గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విజయోత్సవ సభ. ముందరగా అసలు పొగాకు జయరాం గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఎందుకంటే చేతికి సిబిఎన్ టాటూ వేసుకొని అనుక్షణం కూడా చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి విధేయుడుగా ఉంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అక్రమ కేసుల బారిన పడి యావత్ అందరం కూడా కార్యకర్తలం అందరం కూడా కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నటువంటి సందర్భంలో భువనమ్మకి తోడుగా ఆ రోజున మొత్తం 53 రోజులు సార్ బయటికి వచ్చేంత వరకు 53 రోజుల పాటు అక్కడే రాజమండ్రిలో ఉన్నటువంటి సోదరుడు. సో ఖచ్చితంగా కొన్ని విషయాల్ని మేము చేయలేనప్పుడు సోదరులు చేసినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి ఒక అంశం. ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దట్ జయరాం గారు, బికాస్ దట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ లాట్ ఆఫ్ డెడికేషన్. యూ హ్యావ్ డన్ ఇట్. దాంతోపాటుగా నారా లోకేష్ గారు, నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంత దారుణంగా దుర్మార్గంగా ట్రోల్ చేయబడినటువంటి ఒక నాయకుడు, తన తప్పు లేకుండా, అంటే అత్యధికంగా విద్యాధికుడై కూడా కొంతమంది దుర్మార్గుల బారిలో దుర్మార్గుల చేతిలో ట్రోల్ చేయబడినటువంటి ఒక నాయకుడు నారా లోకేష్ గారు. ఓడిపోయాడన్నారు, మాట్లాడలేడన్నారు, ఏమీ చేత కాదన్నారు. అయినా సరే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మాట్లాడినటువంటి వాళ్ళ నోళ్ళకి తాళాలేస్తూ నేనున్నా, నా కార్యకర్తలకి తోడుగా నేనున్నా, పార్టీకి తోడుగా నేనున్నా, పెద్ద ఆయనకి తోడుగా నేనున్నా అని చెప్పి ముందరికి కదిలాడు. రాష్ట్ర యువతకి ఒక భవిత ఇవ్వడానికి, ఆ రోజున వాళ్ళ గళాన్ని వినిపించడానికి యువగళంగా ఒక నవశకానికి నాంది వేస్తూ ఆ రోజున ముందరికి వచ్చాడు. యువగళం స్టార్ట్ అయిన రోజు నుంచి ఈవెన్ నాకు తెలిసి లాస్ట్ డే వరకు కూడా ఆ దుర్మార్గపు ప్రభుత్వం ప్రయత్నించని రోజు లేదు యువగళాన్ని ఇబ్బంది పెడదామని. ఇందాక చెప్పినట్టుగా వక్తలందరూ చెప్పినట్టుగా మాట్లాడదామంటే మైక్ లాక్కున్నారు, నించుందామంటే స్టూల్ లాక్కున్నారు. ఆయన రాజ్యాంగం చూపిస్తుంటే అదేదో అసలు మాకు తెలియదు అన్నారు. అలానే ఇక్కడ సోదరులు బ్రహ్మం గారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మీద అయితే నాకు తెలిసి కోకొల్లలుగా కేసులు, నడిస్తే కేసు, నుంచుంటే కేసు, అక్కడ ఓ టెంట్ వేస్తే కేసు, టెంట్ తీసేస్తే కేసు, ఈ రకంగా వాళ్ళు పడ్డటువంటి బాధలైతే వర్ణాతీతం. యువగళం వాలంటీర్స్ మీద నిస్సిగ్గుగా యువగళం వాలంటీర్ల మీద కేసులు పెట్టారు. ఎందుకయ్యా కేసులు పెట్టారంటే యువగళంలో నారా లోకేష్ గారిని కలిసి ఆయనకు తమ బాధలు చెప్పుకుందామని ఎవరైతే ప్రజలు వస్తున్నారో వాళ్ళకి వీళ్ళు ఎక్కడైతే ఒక రక్షణ కవచంలాగా ఉంటూ వాళ్ళని కాపాడుతూ, నాయకుడిని కాపాడుతూనే ఉన్నారు, దాంతోపాటుగా ప్రజల్ని కాపాడుతూ ఉన్నారని చెప్పి ఆ యువగళం వాలంటీర్ల మీద కూడా కేసులు పెట్టారు. వాళ్ళ మీదే దాడి చేసి వాళ్ళే మా మీద దాడి చేశారని చెప్పి కేసులు పెట్టారు. ఎంత చేసినా సరే ఎక్కడా కూడా ఒక్కడు కూడా వెనక్కేయకుండా ముందరకు సాగినటువంటి యాత్ర యువగళం. ఇవాళ 1 ఇయర్ తర్వాత ఏం జరిగింది యువగళంలో, అసలు యువగళం ద్వారా ఏం మనం సాధించామనంటే ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజానాయకుడు, ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పినటువంటి ఒక ప్రజానాయకుడు. ఇదే ఇక్కడ కటౌట్ చూస్తున్నారు, చూసారా? తెలుగు యువత వాళ్ళు ఏర్పాటు చేశారు. 41 ఫీట్ల కటౌట్ ఏర్పాటు చేశారు కదా. ఆ 41 ఫీట్ల కటౌట్లో ఉన్నటువంటి యోధుడు, పోరాట యోధుడు, ఇవాళ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల కోసం మమేకమై ప్రజల కోసం పోరాడుతూ ముందరికెళ్తున్నటువంటి తరుణంలో ఆ ప్రతి ఒక్క కార్యకర్తకి తోడుగా నేనున్నానంటూ ఈ 41 ఫీట్ల కటౌట్లో ఉన్నటువంటి నారా లోకేష్ గారు అనుక్షణం చెప్తూనే ఉన్నారు, చూపిస్తూనే ఉన్నారు. చాలా చూసాం సంవత్సర కాలంలో. ఏ రోజు బయటకు రానటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు బ్రహ్మంగారు అడిగితే చెప్తారు. వాళ్ళు పాపం ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ కాన్స్టిట్యున్సీలో
యువగళం పాదయాత్ర నడిస్తే ఆ కాన్స్టిట్యున్సీలో అసలు ఆ ఎమ్మెల్యేలను ప్రాబబ్లీ ఎప్పుడు కూడా మీడియా ముందరకు వచ్చినటువంటి దాఖలాలు కూడా ఉండుండవు. అలాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి నారా లోకేష్ గారు వారి యొక్క అవినీతి చరిత్రని ఇలా చిట్టా బయట పెడుతున్నప్పుడు గజగజ వణికిపోయి మీడియా ముందరకు వచ్చి ఏవో పనికి మాలిన మాటలు సన్నాసుల మాటలు మాట్లాడారు. అయినా ఏం జరిగింది? ఎక్కడా కూడా ఒక్క తప్పుడు మాట మాట్లాడకుండా, ఒక్క తప్పుడు పదం వాడకుండా 226 రోజుల్లో ప్రతిరోజు కూడా ప్రభుత్వాన్ని ఎండగడుతూ, ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తూ, అది కూడా ఏ ఒక్క తప్పుడు మాట మాట్లాడకుండా చాలా సంస్కారవంతంగా ముందరకు సాగినటువంటి యాత్ర యువగళం పాదయాత్ర. సో ఖచ్చితంగా యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ ఎన్టీఆర్ భవన్ హైదరాబాద్లో ఎందుకు పెట్టారు అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఎరైజ్ అయింది. చాలామంది అడిగారు. డెఫినెట్గా ఎందుకనంటే నారా లోకేష్ గారికి సపోర్ట్ అనేటువంటిది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే లేదండి. యావత్ ప్రపంచం మొత్తంలో ఎక్కడైతే తెలుగువాడు ఉన్నాడో అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రోజున బయటకు వచ్చి వీఆర్ విత్ సిబిఎన్, వీఆర్ విత్ టీడీపీ, వీఆర్ విత్ నారా లోకేష్ అనేది వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇక్కడే కాదు ప్రతి ఒక్క చోట కూడా విజయోత్సవ సభ జరుగుతుంది. ఈ వాట్ వి కాల్ గుడ్ మెమరీస్, యువగళం అనేటువంటిది ఒక బ్రహ్మాండమైనటువంటి మెమరీ ఎవరికి? తెలుగుదేశం వాళ్ళకి. అలానే ఒక ఏమంటారు అంటే రోజు తలుచుకుంటేనే వెన్నులోంచి వణుకు పుట్టేటువంటి ఒక మెమరీ ఎవరికయ్యా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. సో వాళ్ళకి వెన్నులోంచి వణుకు పుట్టించాలి కదా. సో ఖచ్చితంగా ఈ విజయోత్సవ సభతో పాటుగా రేపొద్దున రాబోయే ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు నేను అనే మాట విన్నంత వరకు కూడా, ఆ మాట వినపడేంత వరకు కూడా ఇలాంటి సభలు సాగుతూనే ఉంటాయి. వాళ్ళకి వెన్నులో వణుకు పుడుతూనే ఉంటుంది. పుట్టించేంత వరకు కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ రకంగానే పనిచేస్తాడు. మళ్ళీ ఒక్కసారి కంగ్రాచ్యులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ యువగళం, ఎస్పెషల్లీ నారా లోకేష్ గారు. యూ హ్యావ్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. You have stood by the party, you have stood by the Karyakartas, you have made your mark in the history of Andhra Pradesh politics. So ఆ మార్క్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తికి మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విజయోత్సవ సభ మొన్నసారి కూడా కౌంట్ డౌన్ మొదలు పెట్టారు కదా, 80 రోజులు, 79 రోజులు, 78 రోజులు. అలానే మనం కూడా కౌంట్ డౌన్ ఇద్దాం ఇక్కడి నుంచి. అక్కడ ఉన్నటువంటి దుర్మార్గపు ప్రభుత్వం దిగిపోయేంత వరకు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు, తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఫామ్ అయ్యేంత వరకు ఎవ్వరం కూడా ఎక్కడా కూడా తగ్గేదే లేదు. ప్రతిరోజు పార్టీ కోసం కష్టపడదాం, పార్టీని బతికించుకుందాం, తద్వారా తెలుగు ప్రజలకి మంచి చేద్దామని చెప్పి కోరుకుంటూ, ఒక్కసారి కూర్చున్నటువంటి ఇక్కడ ఉన్నదందరూ యువత కాబట్టి ఒక్కసారి కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా జై తెలుగుదేశం, నారా చంద్ర